పోరి ఏందే నువ్వు భయపడి నన్ను భయపెడుతున్నావు అవ్వ దయ్యం గిట్ల పట్టి నాయింది అరే ఈ పోరి వరకు మంచిగానే ఉంటాయి కదా ఇంతలో ఏమైంది కావచ్చు మంగళక్క అగో అగో నడిచిపోతుంది అగో ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది మల్లక్క ఈ ట్రాన్ రే బాంచను ఈ పోరికేదో పట్టినట్టున్నది ఈ ట్రాన్ జల్దీ దాని కాలు వంకర ఉన్నది ఇట్లా అమ్మా నన్ను రమ్మని పిలుస్తున్నది అవుని ఏ మారా కూర్చుతాను మౌనిజో నేను రాను నన్ను వదిలిపెట్టవే వామ్మో ఇది ఖచ్చితంగా దయ్యమే ఉండు బిడ్డ నీ సంగతి చెప్తాను ఓం భీం ఏందే ఏమైందే పిచ్చిలేసిందా నీకు దుస్తుస్ అంటున్నావు గిట్లనే ఉంటది ఊళ్ళల్లో దయ్యం పేరుతోని మంత్రాల పేరుతో జరిగే ముచ్చట కానీ ఓ ఊళ్ళకు నిజంగానే దయ్యం వస్తుందట ఓ పారి మనం కూడా చూద్దాం పారి ఇగో ఈ ఊర్లోనే దయ్యాలు భయం లేకుండా తిరిగేది ఒక్క తిరుగుడే కాదు ఇండ్ల మీదికి రాళ్ళు ఇసిరేసి ఊరోళ్ళతోనే ఆడుకుంటానయట జేబుల సెల్ ఫోన్ ఉంటే చాలు అరచేతుల వైకుంఠం కనిపించే కాలంలో మరి నిజంగా దయ్యాలు ఉన్నాయా ఈ ఊళ్ళో అయితే నిద్ర బాగాలేకుండా పిల్లల తల్లలు అందరం నలుగురు తాట కూర్చొని మాట్లాడుకునే రాళ్ళు పడుతున్నాయి రాత్రి దయ్యం కనపచ్చింది సార్ చూచా నిట్టే నల్ల కనపడుతుంది మళ్ళీ తెల్ల కనపడుతుంది ఎదురింటి పాప అయితే నిద్ర బాగాలేక తెల్ల వదిలి ఆ వారికి పరిగెత్తంది రాళ్ళు పడుతున్నాయి ఈ అమ్మ చెప్పింది ఇంట అంటే మనకే గుండెల్లో దడ వచ్చేంత భయం అనిపిస్తున్నది మరి ఈ ఊరి జనం రాత్రిపూట ఇంకెంత భయపడాలి అందుకే తట్టబుట్ట చదువుకొని ఇంటికి తాళం పెట్టి వెనకమర్ర చూడకుండా ఏరే ఊర్లోకి పోయిండ్రు ఇక చూడుండ్రి ఎన్నింట్లకు తాళాలు పెట్టున్నాయో కడప జిల్లా పూలుకుంట అనే ఊరు పక్కనున్న దళిత వాడల పబ్లిక్ తోని దయ్యాలు దాగుడు మూతలాడుతున్నాయి ఇగిడ కొంతమంది ఇల్లిడిచిపోయినా గానీ పని దొరకదని ఊరు పక్కకున్న ఖాళీ జాగల ఇగో ఇట్లా పరదలు వేసుకొని భయంగా బతుకుతున్నారు మరి ఎంత పెద్ద ప్రాబ్లం కైనా ఇరుగుడు ఉంటది కదా మరెవరన్నా మంత్రగాన్ని పిలిపించి దయ్యాన్ని సీసంలో కుండల్లో పెట్టియకపోయినరా అంటే మంత్రకాలు కూడా పిలుచుకొచ్చి భద్రపించినాము ఏం చేసినా కూడా దయ్యాలు శవతం వస్తుంది రాళ్ళు పడుతున్నాయి ఈ ఊళ్ళో ఉండాలంటే భయపడిపోతున్నాం సార్ అగో రాళ్ళు పడతాయని అంటున్నారు కదా మరి దయ్యం వేసిన రాళ్ళు ఎట్లున్నాయి తెల్లగున్నాయా నల్లగున్నాయా రాళ్ళు పడతాయి గానీ ఆ రాళ్ళు మాకు కనపడలేదు రాళ్ళు పడతాయి గానీ శబ్దాలు ఎక్కువ వస్తున్నాయి ఇద్దరు ముగ్గురు మగ పిల్లలు తిరుక్కొని లైట్లు వేసి చూసినారు లైట్లు వేసి చూసినా కూడా ఆ రాళ్ళు మాకు కనపరాలేదు అరే రాళ్ళు పడుతున్నాయి కానీ కనిపిస్తలేవు మళ్ళీ సప్పులు వస్తున్నాయి అని అంటున్నారు అసలు దయ్యాలు ఉన్నాయా లేవా మరి లేకుంటే సప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కావచ్చు దయ్యాలు లేవు మంత్రాలు లేవు అని అందరికి చెప్పే సార్లు జరిగి ఊరికి పోయి శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసి దయ్యాల భయం పోగొట్టుండని కోరుకుంటున్నారు దయ్యాల మాయలు ఉండనే ఉండయని అనేటోళ్ళు